ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రథసారథి రామచంద్రరావు గారు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రేవేంద్ర రెడ్డి గారితో పాటు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు డి కరుణ గారు, మరియు మీ అందరి అభిమాన నాయకులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, నా తోటి శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, డాక్టర్ హరీష్ రావు గారు, వెంకటరమణారెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణరావు గారు, ఎమ్మెల్సీలు మల్క కుమరయ్య గారు, అంజిరెడ్డి గారు, అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు, మరి రైతన్నలకు, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 6 కాలాలు ఎంతో కష్టపడి రైతు పండించినటువంటి పంట కూడా ఈరోజు కళ్ళల్లో మురుగుతూ ఉంటే ఆ కుప్పల మీద కాపల కాయలేక, ఎండకు తాళలేక ఎంతోమంది రైతన్నలు కుప్పల మీద ప్రాణాలు వదులుతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. పంట పండించే తరుణంలో కూడా కరెంటు తీగలకు, ఎండలకు, వానలకు, తేళ్లకు, పాములకు అనేక ఇబ్బందులకు గురై రైతు ఎంతో కష్టపడి రైతు పండిస్తాడు. మరి ఈరోజు పండించిన పంట అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కనీసం కొనుగోలు చేస్తాము, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కనీసం ఈ రాష్ట్రంలో 30% కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి కనబడతా ఉన్నది. కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి చాలా లేటుగా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసిండు. ఈరోజు మరి లేట్గా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తే వర్షాలకు భయపడి రైతన్న దళార్లకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయవద్దని చెప్పేసి ఈ కార్యక్రమం చేసేట్టు కనబడతా ఉన్నది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్రక్రియ ఈసారి ఎందుకోసం ఈ రకంగా ఇబ్బంది పాలవుతా ఉన్నది, ఎందుకోసం రైతు గోచపడతా ఉన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తే 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పి ఇప్పుడు చేతులెత్తేసి 80% కొనుగోలు జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారే 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మొన్న 2 రోజుల క్రితం చెప్పాడు. ఒక మాట, మీది మాట నిజమనుకున్నా కూడా 141 లక్షల మెట్రిక్ టన్నుల్లో మీరు 45,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారంటే మీ లెక్కల ప్రకారమే 30% కన్నా ఎక్కువ కొనుగోలు చేయలేదు మీరు. మరి 80% అని ఎందుకోసం అబద్ధం చెప్తా ఉన్నారు? ఈరోజు తేవ పేరు మీద, తాళ్ల పేరు మీద 4 కిలోలు సంచికి ఎక్కువగా చూసి మీరు కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి 90 లక్షల మెట్రిక్ టన్నుల్లో సంచికి 4 కిలోలు అంటే 10%. అంటే మీరు కొనుగోలు చేసే 90 లక్షల మెట్రిక్ టన్నుల్లో 9 లక్షల మెట్రిక్ టన్నులు ఎవరి ఖాతాలకు పోతా ఉన్నాయి, ఎవరి జేబులకు పోతా ఉన్నాయో సమాధానం చెప్పాల. నేను అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఏ మార్కెట్ యార్డు పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ ఐకేపీ సెంటర్ పోయినా ఈరోజు కుప్పలు కుప్పలుగా వడ్లు కానీ, మక్కలు కానీ, జొన్నలు కానీ కొనుగోలు జరగక రైతు బాధపడుతున్న సంగతి మీకు సమయం లేనట్టున్నది. ఒక్కసారి మీరు మా వెంట 2 గ్రామాల్లో చూపిస్తాం ఈరోజు రైతు ఎంత దగాపడతా ఉన్నాడో. మీరు కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ దందాలు మునిగిపోయి, కమిషన్ల దందాలు మునిగిపోయి ఈరోజు రాష్ట్రాన్ని, రైతన్నను గాలి కొదిలేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇప్పుడే రఘునందన్ రావు గారు, ఈటల రాజేందర్ గారు చెప్తా ఉన్నారు,
ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదని, రైతేసిన రాజ్యం బాగుపడదని ఈరోజు కేవలం నీ దందాల కోసం, నీ కమిషన్ల కోసం ఈ రాష్ట్రంలో నీ సమయాన్ని కేటాయిస్తున్నావు. కానీ ఇక్కడ రైతు కోసపడతా ఉన్నాడు, రైతు బాధపడతా ఉన్నాడు. రైతును కాపాడుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం రైతులు ఎందుకోసం విస్మరిస్తా ఉన్నది? ఏ రైతుల ఓట్లతోటైతే గద్దెనెక్కిండ్రో, ఏ రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్ చేసి, వరంగల్ డిక్లరేషన్ లో అనేకమైనటువంటి గ్యారెంటీలు ఇచ్చి, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రో, అధికారం వచ్చిన తర్వాత రైతును విస్మరిస్తూ ఈరోజు రైతులు నిండుగా ముంచినటువంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతులకు అండగా నిలబడతాం. వారు పండించినటువంటి ప్రతి గింజ కొనుగోలు జరిగే వరకు వారి పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో తేమ శాతం ఉన్నదని చెప్పి కళ్ళల్లో వదిలేస్తున్నటువంటి వడ్లు రేపు వర్షానికి తడుస్తే మళ్ళీ రైతు కోసపడతాడు. ఆ రోజు రైతును బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ సంచికి 10 కిలోల కటింగ్ అంటారు. నేను అడుగుతా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తడిసిన ధాన్యమైనా, తేమ శాతం ఉన్నా ఇన్ని ఎండలకు తేమ శాతం ఎక్కడ ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గింజ కొనుగోలు జరగాలని, ప్రతి రైతుకు న్యాయం జరగాలని, రైతు కోసపడితే బీజేపీ భరోసా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో సహా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి ఈరోజు పరిగి నుంచి పెద్దపల్లి వరకు మేము పర్యటిస్తా ఉన్నాం. అవసరమైతే ఇంకా ఎక్కడ కష్టమున్నా, రైతన్న ఎక్కడ దుఃఖపడ్డా రైతులను ఆదుకోవడానికి మేమందరం కలిసికట్టుగా మీకు అండగా నిలబడడానికి మేము పర్యటిస్తాం. ఈరోజు మేము వస్తున్నామని తెలిసి రాత్రికి రాత్రి గన్ని బ్యాగులు ఇచ్చిండ్రట, లారీలు పంపించారట, లోడింగ్ చేస్తున్నారంట. మరి మా కదలికతోటి, మా రాకతోటి మీకు న్యాయం జరుగుతుందంటే, నిజంగా ఈ సంచులు కదులుతాయంటే ప్రతి గ్రామానికి రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. ప్రతి రైతుకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని, ప్రతి రైతుకి అండగా మేము నిలబడి మీ పక్షాన పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.